ఒక చిన్న గ్రామంలో పేదరికంతో ఉన్న ఒక కుటుంబం. రాము, లక్ష్మి, ఇంకా రాఘవ్. లక్ష్మి 6 నెలల గర్భవతి. రాము పని పాట ఏమీ చేయకుండా ఉదయం లేచిన పంచి రాత్రి పడుకునేంత వరకు తాగుతూనే ఉంటాడు. తాగుతూ మందు బాబులం మేము మందు బాబులం మందు బాబులం మేము మందు బాబులం అప్పుడే అయిపోయిందా సీసా ఎన్నో ఒక్క సీసా వచ్చి సాగు ఇంకోటి తాగితే చాలా బాగుంటుంది. వెళ్ళి ఇంకోటి తీసుకొచ్చుకుంటా. లక్ష్మి డబ్బులు ఎక్కడ పెట్టిందో. ఒకవైపు రాము తాగి తందనాలు ఆడుతుంటే లక్ష్మి మాత్రం డబ్బున్న వాళ్ళ ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ ఉంటుంది. లక్ష్మి, నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా. గర్భవతి అయి ఉండి ఈ సమయంలో నువ్వు ఇటువంటి పనులు చేయాల్సి వస్తుంది. నీ భర్త ఏమో తాగుతూ రోడ్ల మీద పడుకుంటున్నాడు. నీ కష్టం పగవాడికి కూడా రావద్దు తల్లి. వాడిని ఎక్కడైనా డాక్టర్కి చూపించు, నేను ఇస్తాను డబ్బులు. ఏం చేయను బాబు గారు, ఆయన ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మొదట్లో ఇలా ఉండేవాడు కాదు. ఎందుకు అలవాటైందో, ఎలా అలవాటైందో తెలియదు. మద్యానికి బానిస అయిపోయారు. మీరు చెప్పినట్టే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను బాబు గారు. వెళ్ళొస్తానని చెప్పి లక్ష్మి ఇంటికి బయలుదేరుతుంది. లక్ష్మితో తాగుతూ రాము ఇలా అంటాడు. లక్ష్మి, డబ్బులు ఒకే దగ్గర దాచిపెట్టవే, ప్రతిసారి ఎత్తుకోలేక చచ్చిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? పిల్లాడి స్కూల్ ఫీజు కోసం దాచిన డబ్బులు కూడా తాగడానికి ఖర్చు పెట్టేశారా? ఎందుకండి ఇలా తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు? మీరు డబ్బులు సంపాదించాల్సింది పోయి నేను కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు కూడా మీరు ఇలా వృధా చేస్తున్నారు. పిల్లాడి స్కూల్ కోసమని నేను దాచిపెట్టిన డబ్బుల్ని మీరు ఇలా తాగడం మంచిది కాదండి. మంచిది కదంటే వెంటే తింగతాన. తాగితే ఎంత బాగుంటుందో నీకేం తెలుసే. చెప్పి చెప్పి నాకు విసుగొస్తుంది. మీకు చెప్పడం కన్నా గోడకు చెప్పుకోవడం అయ్యో. పోయి గోడకే చెప్పుకో, నాకు మాత్రం ఇంకోసారి చెప్పు. ఒకరోజు తన తల్లితో రాఘవ్, అమ్మా, రేపు స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది. టీచర్ గారు మిమ్మల్ని రమ్మన్నారు. అమ్మా, నువ్వు ఒక్కదానివి రామ్మా స్కూల్కి. నానొస్తే పిల్లలందరూ నవ్వుతారు. నాన్నగారు వద్దమ్మా. అలా అనకూడదు నాన్న అని కొడుకు సర్ది చెప్పుకుంటుంది. ఏమండి, రేపు బాబు స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉందంట. టీచర్ గారు పేరెంట్స్ అందరినీ రమ్మన్నారంట. మనం కూడా వెళ్ళాలండి. రేపు ఒక్కరోజు మీరు తాగకుండా ఉండండి, స్కూల్కి వెళ్దాం. ఇప్పుడు నీకు వెళ్ళాలనిపిస్తే నువ్వు వెళ్ళు, అంతేగాని నన్ను రమ్మని మాత్రం ఫోర్స్ చేయకు. తాగకని చెప్పకు, అర్థమైందా? మీరిద్దరు ఎక్కడికైనా వెళ్ళండి. అలా అనడంతో లక్ష్మికి కోపం వచ్చి గొడవ పడుతుంది. అలా ఇద్దరు బాబు ముందే గొడవ పెట్టుకుంటారు. లక్ష్మి బాబుని తీసుకుని స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చేసరికి రాము స్పృహ తప్పి పడిపోతాడు. అలా చూసి లక్ష్మి భయపడిపోయి రాముని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. లక్ష్మి రామును డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. డాక్టర్తో, డాక్టర్ గారు, ఎలాగైనా మీరే మా వారిని కాపాడాలండి. భర్తను కాపాడమంటూ ఏడుస్తుంది. అప్పుడు డాక్టర్ గారు, చూడమ్మా, ముందు ఆయనకి ఏంటి సమస్య నాకు అది చెప్పు. నేను ఒక డాక్టర్గా పేషెంట్ని కాపాడడం నా బాధ్యత. ముందు మీ వారికి ఏమైందో అది నాకు చెప్పు. మీ వారికి ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఈ మధ్య ఆయన రాత్రికి పగలకు తేడా లేకుండా తాగుతూనే ఉన్నారు. ఆ తాగడం వల్ల ఇలా అయ్యిందనుకుంటాను డాక్టర్ గారు. చూడు బాబు, రిపోర్ట్స్ అన్నీ చూశాను. తాగడం వల్ల ఇలా అవుతుంది. నువ్వు తాగడం మానేస్తే మంచిది. ఇలానే తాగుతూ ఉంటే నీ ఒంట్లో ఉన్న అవయవాలు మెల్లిమెల్లిగా పాడై చచ్చిపోతావు. అందుకనే తాగడం మానేసి బుద్ధిగా ఉండు. చెప్తున్నా, తాగడం మంచిది కాదు. మళ్ళీ తాగావో చావడం ఖాయం. ఇంటికి తీసుకొని వెళ్తుంది. రాముకి మాత్రం తాగాలని మనసు కొట్టుకుంటూ ఉంటుంది, కానీ లేవలేకపోతుంది. లక్ష్మి యథావిధిగా ఇంటి పనులు చేయడానికి వెళ్తుంది. స్నేహితుడు అలాగే తన యజమాని లక్ష్మికి ఎదురై, ఏమమ్మా లక్ష్మి, మీ ఆయన రావట్లేదు. నా ఫ్రెండ్ ఈ మధ్య అసలు షాప్కి రావట్లేదు. ఆయన ఆరోగ్యం బాగుండట్లేదు. ఈ మధ్య తాగుడుకు బానిసయి ఇంట్లోనే ఉండి ఎప్పుడు తాగుతూనే ఉంటున్నారు. ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఈ మధ్యలో హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళొచ్చాను. నాకు కూడా తెలిసింది వాడు మద్యానికి బానిసయ్యాడని. అది తెలుసుకుందానే వచ్చాను. సరే, ఏదోలా అయితే వాడితో మందు అనిపించే ప్రయత్నం చేయి. ఇక ఉద్యోగం విషయం అంటావా? వాడు ఎప్పుడు వచ్చినా వాడి ఉద్యోగం వాడికే ఉంటుంది. నువ్వేం బెంకపడకమ్మా. ఎలాంటి సహాయం కావాలన్నా అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు. సరే అన్నయ్య, ఒకసారి ఇంటికి రండి. వచ్చి మీ ఫ్రెండ్కి కాస్త బుద్ధి చెప్పండి. తప్పకుండా వస్తానమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తాను. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మి కూడా ఇంటికి బయలుదేరుతుంది. రాము యథావిధిగా తాగడం మొదలు పెడతాడు. రాము తాగడం చూసిన లక్ష్మి రాముతో ఇలా అంటుంది, ఏంటండి, మొన్నే కదా హాస్పిటల్కి వెళ్ళొచ్చాం మీ ఆరోగ్యం బాగాలేదని. ఇప్పుడు మళ్ళీ తాగడం మొదలుపెట్టారు. ఇలా అయితే మీ ఆరోగ్యం ఏం కావాలి? రాము మాత్రం లక్ష్మి చెప్పేవి ఏమీ పట్టించుకోకుండా
రాము తాగుతూనే ఉంటాడు. లక్ష్మి ఎంత వద్దని చెప్పినా కానీ ఇంకా దానికి రెండింతలు ఎక్కువగా తాగుతూ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు. ఇలా రోజులు గడుస్తుండగా లక్ష్మి ఇంట్లో లేని సమయంలో ఒకరోజు రాముకి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. అమ్మా, నొప్పి. లక్ష్మి, కడుపులో నొప్పిగా ఉంది. లక్ష్మి, అమ్మా. హాస్పిటల్కి వెళ్ళిన రాము లక్ష్మితో, ఏమే లక్ష్మి, ఈ డాక్టర్ గది తాగితే చచ్చిపోతా అన్నాడు, మరి సావలేదు ఏంటే? డాక్టరు తాగితే చచ్చిపోతా అన్నాగా, మరి సావలేగా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? సినిమా చూడడానిక? ఆరోగ్యం బాగాలేకనేగా హాస్పిటల్కి వచ్చింది. ఇందుకే చెప్పింది తాగొద్దు అని. తాగితే ఆరోగ్యం పాడవుతుంది, మెల్లిమెల్లిగా అవయవాలు పాడై చచ్చిపోతావు. ఆయన మాట్లాడిన మాటలకి ఆయన తరపున నేను మిమ్మల్ని క్షమించమని కోరుతున్నాను. మమ్మల్ని క్షమించండి డాక్టర్ గారు. చూడమ్మా, ఇచ్చిన మందులు కరెక్ట్గా వాడు, అలాగే మద్యం మాన్పించే ప్రయత్నం చేయి. ఈసారి ఎలాగైనా ఆయనతో మద్యం మాన్పించే తీరుతాను. చూడండి, మీరు మద్యం మానాల్సిన అవసరం లేదు. మీరు వారానికి ఎంత ఖర్చు పెడుతున్నారో అదే ఖర్చుతో నెలకు సరిపడా మద్యాన్ని నేను ఇంట్లోనే తయారు చేస్తాను. నేను మీకు కొన్ని సరుకులు రాసిస్తాను, అవి మీరు తీసుకొని రండి. రాము సంతోషంగా బజార్కి వెళ్ళి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని వస్తాడు. లక్ష్మి, ఇదిగో నువ్వు అడిగిన సామాన్ ఇంత తీసుకొచ్చాను, తయారు చేయి. ఏంటి లక్ష్మి, ఇంత వాసన వస్తుంది? అసలు చూడడానికి బాగాలేదు, వాసన పిలవడానికి బాగాలేదు. అవునండి, ఇలాగే తయారు చేస్తారు. మీకు తెలియదా? తెలుసు అనుకున్నానే, అన్నీ తెలిసే తాగుతున్నారు అనుకున్నానే. చూసారా, మనం రోజు తినేవే. అలా తింటేనేమో ఆరోగ్యం, ఇలా మందు రూపంలో తాగితేనేమో అనారోగ్యం. చూసారా, అన్ని డబ్బులు పోసి అనారోగ్యాన్ని కొనుకొచ్చుకుంటున్నారు మీరు. అమ్మ బాబాయ్, నేను చూస్తుంటేనే కడుపు దిగుతుంది. ఇంకోసారి కళ్ళు చూలకు అస్సలు పోను. ఈ దరిద్రాన్ని తీసి అవతల పారిపోయి, ఇంకా దీన్ని చూడాలనుకోవట్లేదు నేను. మద్యాన్ని మానేసిన రాము భార్యను ఇంట్లోనే ఉంచి తను పనికి వెళ్తూ ఉంటాడు. వారి కుటుంబం అప్పటి నుంచి సంతోషంగా ఉంటుంది. అనారోగ్యాన్ని కలిగించే దాన్ని దేన్నైనా కానీ మనం దూరంగా పెడితేనే మనకు ఆరోగ్యం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.